జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ మొదలుపెట్టే ముందు చిన్న విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. టెక్నాలజీ చాలా వేగంగా ముందుకెళ్తుందండి. పిల్లలకి ఏ డౌట్ వచ్చినా తల్లిని అడగడం మానేసి, తండ్రిని అడగడం మానేసి, గురువుని అంటే ఎక్కడైతే స్కూల్లో చదువుతారో, కాలేజీల్లో చదువుతారో లెక్చరర్ని కానీ, టీచర్ని కానీ వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకునే బదులు వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకుంటాం కదా మన చిన్నప్పుడు. మనమైతే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏ డౌట్ వచ్చినా సరే వాళ్ళని ఎవరిని అడగకుండా అంటే చాట్ జీపీటీనో లేకపోతే ఇంకేదన్నా యాప్నో అందులోకి వెళ్ళిపోయి వాళ్ళకు వచ్చిన డౌట్ని అందులో రాస్తే సొల్యూషన్ ఏదో ఒకటి అది ఇచ్చేస్తుంది. అది ఒరిజినల్ సొల్యూషనే అనుకొని తప్పుదారిన పట్టే వాళ్ళు 99% ఉన్నారు. మీరు అనొచ్చు, ఏందండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, అందరు అలానే ఉంటారా అంటే అలానే ఉన్నారు. ఎంతో టెక్నాలజీ పెరిగిపోయిన అమెరికా లాంటి దేశంలో కూడా ఒక పిల్లాడు చాట్ జీపీటీలో తన తల్లిని, తన తోడ పుట్టిన తమ్ముడిని ఎలా చంపాలి అని చెప్పేసి వెతికితే అందులో ఏవో కొన్ని వచ్చాయంట. వాటి ప్రకారం నిజంగానే వాళ్ళని లేపేశాడండి. నిజంగా నాకు చాలా కోపంగా ఉంది. ఈ వీడియో చేస్తుంది కూడా చాలా బాధతోటి చేస్తున్నా. నిజానికి అంటే ఎంత ప్లానింగ్ ఉంటేనో ఒక యాప్లోకి వెళ్ళి ఓపిక్గా దాన్ని క్వశ్చన్ చేసి అది ఇచ్చిన ఆన్సర్ని మైండ్కి ఎక్కించుకొని ఆ ఆన్సర్ ప్రకారం తల్లిని, తమ్ముడిని ఈ భూమి మీద బతకడానికి లేకుండా చేశాడంటే ఎంత క్రిమినల్ వేలో ఆలోచిస్తున్నాడో చెప్పండి. అండ్ నేను సోషల్ మీడియా చూస్తుంటే అండి, ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ పేరు నాకు గుర్తులేదు. రీసెంట్గా ఆవిడ భార్యాభర్తల ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అని కొంచెం చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే ఆవిడ కిందికి పోయి, నాకు నా తల్లిని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి. సో ఒకరోజు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూశాను, అప్పటి నుంచి నా తల్లి మీద నాకు ఆశ ఉంది అని చెప్పి ఒక దరిద్రుడు, ఒక పోరంబోకోడు ఆవిడ కింద కామెంట్ చేస్తే ఆవిడ తెల్లారి ఎలా రిప్లై ఇచ్చిందో తెలుసా? అసలు మీరు గెస్ చేయగలరా ఎలా రిప్లై ఇచ్చిందో? ఆవిడ టాప్ వేసుకొని టాప్ పై నుంచి బ్లౌజ్ ఎలా వేసుకుంటారంటే, మన అమ్మలు చీర కట్టుకునేటప్పుడు నోటితోటి చీరను పట్టుకుంటారు. మన చిన్నప్పుడు మన తల్లులందరూ మన ముందే కట్టుకొని ఉంటారు. నోటితో చీరని అడ్డు పెట్టుకొని కప్పుకొని బ్లౌజ్ అనేది వేసుకుంటారు. అలా వేసుకునే విధానం కూడా చూయించి ఇదిగోయ్యా ఇలానే కదా ఆవిడ వేసుకుంటూ, ఇదిగోయ్యా ఇలానే కదా వేసుకుంది, ఇందులో నీకేం కనిపించింది, నువ్వెందుకు అమ్మ మీద ఆశపడుతున్నావు అని చెప్పేసి మొహం మీద చెప్పు తీసుకొని కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చిందండి. అంటే వావి వరస బంధుత్వాలు ఏవి అవసరం లేదా? మనిషికి పని లేదా? అసలు ఒక పిల్లల దగ్గర తల్లికి సంరక్షణ లేకుండా మానానికి కానీ లేకపోతే బతకడానికి కానీ, కడుపున పుట్టిన పిల్లల దగ్గరే సంరక్షణ లేకపోతే ఇక అసలు ఆడపిల్లలు ఎలా బతుకుతారండి? ఒక్కొక్క దగ్గరేమో తండ్రే కూతుర్ని మానభంగం చేశాడని చెప్పేసి చూపిస్తారు న్యూసుల్లో. ఇంకో పక్కేమో ఇంట్లో రిలేటివ్స్ బాబాయి కూతురికి, అన్న కూతురు మీద. అసలు ఏంటండి, అసలు లోకం ఎటుపోతుంది? టెక్నాలజీ పెరిగి లైఫ్ని నాశనం చేస్తుందా, లేకపోతే దరిద్రపగొట్టు సినిమాలన్నీ తీసుకొచ్చి మనం ముందు పెట్టి తాపక 10 రోజులకు దరిద్రపగొట్టు సినిమాని రిలీజ్ చేసి అందులో అన్ని బూతు పాటలు, బూతు వేషాలు, అన్ని లవ్ ప్రపోజల్స్, అసలు మనిషి జీవితాన్ని సరైన దారిలో కాకుండా రకరకాల అడ్డదారిలో తోసేస్తుందో మరి వీళ్ళ బుద్ధే అలా మారుతుందా? తల్లిదండ్రులు ఎందుకు క్రమశిక్షణగా పెంచలేకపోతున్నారు? నేను అందరినీ అనట్లేదండి, నిజంగా అందరినీ అనట్లేదు. ఎవడైతే పాపం ఆవిడకి మా అమ్మ మీద ఇట్లా ఫీలింగ్స్ వస్తున్నాయని రాశాడు, అలాంటి దరిద్రపు వాళ్ళందరికీ ఈ వీడియో చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉంటుంది. నేను మాట్లాడేది చెప్పు తీసుకొని కొట్టినట్టు కాదు. అసలు పంది పెంట తీసుకొని మొహం మీద రాసినా కానీ వాళ్ళకి తక్కువే అండి. అసలు మనిషికి కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. అండ్ అసలు ఎంత బాగా తల్లిని, తమ్ముడిని, ఫస్ట్ ఫ్లోర్లోనేమో తమ్ముడు ఉన్నాడంట పాపం, గ్రౌండ్ ఫ్లోర్లోనేమో తల్లి ఉంటే ఇద్దరిని వేరువేరుగా వెళ్ళి వాళ్ళని ప్రపంచంలో లేకుండా చేసేది ఏంటి? వాళ్ళిద్దరు కనిపించకపోతే హస్బెండ్ ఎక్కడో ఉద్యోగంలో ఉన్నారంట పాపం, వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో రిలేటివ్స్ ఎవరో వస్తే ఎంతసేపటికి తలుపు కొట్టినా తీయకపోతే భర్తకు ఫోన్ చేసి ఇలా తీయట్లేరు అని అంటే అప్పుడు ఆ భర్త చిన్న కొడుక్కి, అలానే పెద్ద కొడుక్కి, కూతురికి, భార్యకి, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తే ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే అప్పుడు డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మా మిస్సెస్, మా బాబు ఫోన్లు ఎత్తట్లేరు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అని చెప్తే అప్పుడు పోలీసులు వెళ్ళి తలుపులు పగలగొట్టి చూస్తే
చిన్న ఆ అబ్బాయి ఆ మెయిన్ చంపిన అతని తమ్ముడు, తల్లి ఇంకా అసలు అలా పడిపోయి ఉన్నారు బతికి లేకుండా. తర్వాత ఇదంతా ఎలా జరిగిందని ఆ మిస్ అయిన కొడుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక దగ్గర కారులో కూర్చొని నిద్రపోతున్నాడంట. సో అక్కడికి వెళ్ళి పోలీసులు పట్టుకొని ఫోన్ తీసి వెతికితే చాట్ జీపీటీలో ఇలా టైప్ చేసి పెట్టాడంట. అంటే ఎలా వాళ్ళని ఈ భూమి మీద బతకనీయకుండా చెయ్యాలి అని చెప్పేసి. ఎంత ఘోరంగా తయారవుతున్నారండి ఈ జనరేషన్ వాళ్ళు, ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అసలు. ఎందుకు అసలు మరి తల్లిదండ్రుల లోపమా తెలవట్లేదు, పిల్లల లోపమా తెలవట్లేదు, తల్లిదండ్రులు కూడా అనుకోవడానికి లేదు. పిల్లలు బయటకు వెళ్ళారంటే వెనకాల ముడ్డెనకాల తిరుగుతా కూర్చోరు కదా, వెళ్ళిపోరు కదా వెనకాల. ఏం చేస్తున్నారు, ఈ నిమిషంలో ఏం చేస్తున్నాడు, ఈ నిమిషంలో ఏం చేస్తున్నాడు అని ఎవరు బిజీ షెడ్యూల్స్ వాళ్ళకు ఉంటాయి. తల్లులు జాబ్ చేస్తున్నారు, తండ్రులు జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల్ని మంచిగా చదివించుకోవడం కోసం. ఇద్దరు కష్టపడితేనే పిల్లలు అంతంత మాత్రం మంచిగా లైఫ్ లీడ్ చేస్తారన్న ఆలోచనతో వాళ్ళ చదువుల కోసం వీళ్ళేమో గొర్రెల్లాగా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు మాత్రం బయటకు వెళ్ళి ఎలాంటి దరిద్రపు కొట్టు వేషాలు వేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి దరిద్రపు కొట్టు వేషాలు వేసి ఎవరన్నా క్వశ్చన్ చెయ్యంగానే ఇక అసలు వాళ్ళని బతకనివ్వాలి అనే ఉద్దేశం కూడా లేదు. వాడి కళ్ళు పీకాలి అసలు. ఆ కామంతో నిండిపోయిన వాడు తల్లిని చూస్తే ఫీలింగ్స్ అంట ఎటుపోతుందండి. మళ్ళీ ఆ కామెంట్ వెనకాల చాలామంది పెట్టారంట. మళ్ళీ ఆవిడ చెప్పడము అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అసలు వాళ్ళు కళ్ళు ఎదురుగుంటే చెమడాలు ఒలిచేసేది ఆమె. నిజంగా అండి, చెమడాలు ఒలిచి పక్కన పెట్టేసేది. అసలు ఎంత బాగా కామెంట్ చేస్తున్నారండి. అసలు కామెంట్ చేయడానికి చేతులు ఎలా వచ్చాయి? ఆ తల్లి కనుక నిజంగా చూస్తుంటే 2 చేతులు ఇరగదీసి పొయ్యిలో పడేసి నిప్పెట్టేసేది నిజంగా. ఎలాంటి మనుషులండి అసలు. అసలు వింటే ముందు ఆ తల్లి తట్టుకోగలదా అండి? ప్రాణాలన్నీ పిల్లల మీద పెట్టుకుంటాం. ఆమె నిజంగా అండి చెప్పు తీసుకొని కొట్టినట్టు ఎలా ఆన్సర్ ఇచ్చిందంటే, నీ తల్లి అంత ఇబ్బందిగా డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు నువ్వు ఆ రూమ్లో కూర్చొని గాడిదలు కాస్తున్నావా? వెళ్ళిపోవాలి కదా బయటికి. నువ్వు అక్కడే ఏం చేస్తున్నావు? నీకు సిగ్గు శరం ఉన్నోడివి కదా, నువ్వు అక్కడ కూర్చొని ఎందుకు చూడాలి? అసలు నువ్వు వెళ్ళిపోవాలి కదా బయటికి. నిన్ను లేపడం ఇష్టం లేక నా కొడుకు ఇబ్బంది పడతాడని ఆమె ఇబ్బంది పడుతూ డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది కదా. అలాంటప్పుడు మా అమ్మ నా కోసం ఇబ్బంది పడుతుంది అని నువ్వు బయటకు వెళ్ళాలిగా. నీ కామన్ సెన్స్ ఏమైంది, నీ బుద్ధి ఏమైంది అని చెప్పేసి బాగా గడ్డి పెట్టిందండి. నిజంగా చాలా బాగా గడ్డి పెట్టింది. అసలు నాకు ఆవిడ మాట్లాడే ప్రతి మాట ఒక రామబాణంలాగా గుచ్చుకుపోయింది. చాలామంది తప్పు చేసే వాళ్ళకి గుచ్చుకుపోతుంది. అలాంటి వీడియోస్ని ఎవ్వరూ హైప్ చేయరండి, ఎందుకంటే నచ్చవు కదా. మంచి చెబితే నచ్చదు కదా జనాలకి, చెడు చెబితేనే నచ్చుతుంది. ఇగో ఈ మహాతల్లి లాంటి వాళ్ళు, ఇప్పుడు నేను రోజు చేసే వీడియో మహాతల్లి, మొన్నగా ఆడగట్టు మీద కూర్చొని నేను ఎవ్వరికీ ఇబ్బంది పెట్టనండి, నేను అసలు ఏమీ తప్పు చేయను, నా వైపు తప్పున్నా సరే, అంటే నన్ను ఎవరైనా కావాలని తప్పు పట్టినా సరే నేను అడ్జస్ట్ అవుతానే కానీ నేను పప్పు శుద్ధనే, నేను ఏ మాత్రం తప్పు చేయను అని చక్కగా గట్టి మీద కూర్చొని సోదంతా చెప్తా ఉంది. తప్పు చేయనోళ్ళు అయితే ఎందుకు కడుపుతో ఉన్న అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం పేరుతోటి మోసం చేసి ఆ పిల్ల మోసపోయాను అని చెప్పినా, భర్త కొట్టాడు అని చెప్పినా ఎందుకు ఎమ్మటే ఆ సమస్యను పరిష్కరించలేదు? ఎందుకు గాలి కొదిలేసింది? ఆ విషయం అప్పట్లో అంతా వైరల్ అయిపోయి కూర్చుంది కదా. మరి అప్పుడు మాత్రం తప్పు చేసిన వాళ్ళు కాదా మీరు? ఈరోజే మాత్రమే తప్పు గుర్తొచ్చిందా? మిమ్మల్ని అంటే మాత్రం మీరు ఏం తప్పు చేయనోళ్ళు, మిగతా అనేవాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళే పాపం. అసలు మీరు ఏం చెయ్యరు కదా తప్పులు, జీవితంలో తప్పులు అంటే ఏం చెయ్యరు కదా పాపం. దారిన పోతుంటే పిల్లలు వాళ్ళని వీడియో చేస్తుంటే వాళ్ళు మొహం చిట్లించుకొని వాళ్ళు వెళ్ళిపోతే పిల్ల పొరగాల్లో ఏదో మొత్తానికి అలాంటి డైలాగులు పసిపిల్లల్ని కొట్టచ్చు మీరు మాత్రం తప్పు చేయనట్టు కాదు. అసలు ఎలా అయిపోతుందంటే ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అసలు ఒక్కొక్క డిఫరెంట్ వేలో కనిపిస్తున్నారు నాకు. ఇలాంటి వాళ్ళ గురించి వీడియోస్ చెప్తూ పోతే చాలా వస్తూనే ఉంటాయి. సో ఈరోజు వీడియో అయితే ఇదే. వామ్మో 9 minutes అయింది అప్పుడే. సో 9 minutes దాటేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.